నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ లీగల్. నేను మీ దివ్యశ్రీ. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ న్యాయవాది, హైకోర్టు అడ్వకేట్ కళానిధి సంజీవ్ కుమార్ గారు. ఈరోజు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం కళానిధి గారు, ఎలా ఉన్నారు? కళానిధి గారు, ఐపీసీకి సిఆర్పిసికి ఈ రెండింటికి మధ్య తేడా ఏంటండి? ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ 1860, సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973. ఐపీసీని హిందీలో భారతీయ దండ్ సంహిత అంటారు. భారతీయ దండ్ సంహిత. సిఆర్పిసిని దండ్ ప్రక్రియ సంహిత అంటారు. దండ్ ప్రక్రియ సంహిత హిందీలో చెప్తున్నా. అయితే ఉదాహరణకి చెప్తూ స్టార్ట్ చేస్తాను. అసలు అందరికీ క్లారిటీగా చెప్పాలి. ఐపీసీకి సిఆర్పిసికి తేడా ఏంటంటే, ఒకటి సబ్స్టాన్టివ్ లా ఐపీసీలో, ప్రొసీజర్ లా సిఆర్పిసిలో. సబ్స్టాన్టివ్ లా అంటే ఉదాహరణకి మనం ఒక కాలేజీలో మన పిల్లవాడికి అడ్మిషన్ తీసుకుందాం అనుకుందాం. అడ్మిషన్ తీసుకున్నప్పుడు వాళ్ళ ఒక బుక్లెట్ ఇస్తారు. ఆ బుక్లెట్లో ఆ కాలేజీ యొక్క కండిషన్స్ అన్నీ ఉంటాయి. సపోజ్ పిల్లవాడు జాయిన్ అయ్యాడు. జాయిన్ అయితే ఆ కాలేజ్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అతను ఫాలో అవుతూ ఉండాలి. అంటే ఉదాహరణకి ఏదైనా కాలేజీలో చేరిన తర్వాత అతనికి అటెండెన్స్ 100% రావాలి. ఆ తర్వాత ర్యాగింగ్ చేయకూడదు. ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. ఓకే. అదే కాకుండా ఇక్కడ ఈ సబ్స్టాన్టివ్ లాలో ఏంటంటే, ఏదైనా అఫెన్సెస్ చేస్తే ఎవరైనా అది సబ్స్టాన్టివ్ లాలో డిఫైన్ చేస్తుంది. ఓకేనా? సబ్స్టాన్షియల్ లా బుక్లెట్లు ఈ పద్ధతి. ప్రొసీజర్ లానే ఉంటుంది సిఆర్పిసిలో. ప్రొసీజర్ లాలో ఏంటంటే, ఆ వ్యక్తికి, ఆ అబ్బాయికి ఇంకో బుక్లెట్ ఇస్తారు. ఆ బుక్లెట్లో అతను గనక ర్యాగింగ్ చేస్తే చెప్పిన కండిషన్స్ ప్రకారంగా అటెండెన్స్ కానీ చెయ్యకపోతే ఇంకా దాని మీద యాక్షన్ ఉంటుందన్నమాట. మీకు అర్థమైందా? అందుకనే ఐపీసీలో ఏం చెప్తుందంటే, మొత్తం అఫెన్సెస్ని డిఫైన్ చేస్తుంది. అఫెన్సెస్ని డిఫైన్ చేసి ప్రిస్క్రైబ్ చేసి దాన్ని బట్టి పనిష్మెంట్స్ ఉంటాయి. ఆ పనిష్మెంట్స్ని ఎలా ఇచ్చేది అనేదే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. అంటే హెల్ప్ చేస్తుంది అనమాట. సబ్స్టాన్షియల్ హెల్ప్ టు సిఆర్పిసి. అక్కడ ఎవరైనా నేరం చేస్తే అక్కడ ఏ రకంగా చర్యలు ఉంటాయి. ఇక్కడ ఏంటంటే, ఐపీసీలో ఎవరైనా నేరం చేస్తే పోలీస్ వాళ్ళు ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేస్తారు కదా, అంతవరకు ఒక ఎత్తు. పనిష్మెంట్స్ వీళ్ళు చెప్తుంది ఐపీసీ వాళ్ళు. పనిష్మెంట్స్ ఎవరు చెప్పడం వరకే, ఇంప్లిమెంట్ చేసేది వచ్చి సిఆర్పిసి. ఎట్లా చేయాలి, దానికి ఎలా అనేది ఉంటుంది. అయితే చెప్తాను. ఫస్ట్ ఇండియన్ పీనల్ కోడ్ వచ్చి ఫస్ట్ లా కమిషన్ వచ్చి 1834. అయితే దాన్ని డ్రాఫ్ట్ చేసిన మనిషి అక్కడ బ్రిటిష్లో వాళ్ళు, ఆయన పేరు వచ్చి లార్డ్ మెకలే. ఆయన అసలు అసలు ఈ లాని తీసుకొచ్చింది ఆయన. ఓకే. లార్డ్ బెబింగ్టన్ మెకలే అనే ఆయన ఆ వ్యక్తి 1834. ఆ తర్వాత మరి బిల్లు పార్లమెంట్, బ్రిటిష్ పార్లమెంట్లో ఆ బిల్ పాస్ అయిన తర్వాత అది మనకి 1860లో వచ్చింది. బట్ అది ఎనాక్టెడ్ అయింది 1860. బట్ ఫోర్స్ వచ్చింది, అమల్లోకి వచ్చింది 1862. మీకు అర్థమైందా? అదే ఐపీసీ. తర్వాత ఈ ఐపీసీలో మొత్తం టోటల్గా ఓవరాల్గా మొత్తం 511 సెక్షన్స్, 23 చాప్టర్స్. ఆ 511 సెక్షన్స్లో మొత్తం అన్నీ వచ్చేస్తాయి. ఎక్కడెక్కడ ఏ దానికి ఎవరో ఎన్ని నేరాలు చేశారు దానికి మొత్తం అంతా 511 దాంట్లో సెక్షన్లో వచ్చేస్తున్నాయి. ఉదాహరణకి జనరల్గా బ్యాంకులో అంటే రాత్రిపూటే డొకాయిటిస్ వచ్చి దొంగతనం చేస్తారు కదా. డొకాయిటిస్ జనరల్గా మినిమం 5 ఉండాలి. 5 పర్సన్స్ 5 ఉంటారు. 5 వచ్చి ఏదైనా బ్యాంకులో వచ్చి డొకాయిటిస్ రాబరీ చేసి ఏదైనా ప్రాపర్టీని, బంగారం, గొలుసు, మొత్తం అమౌంట్ అంతా దాన్ని వచ్చి ఐపీసీ 395 ఆ సెక్షన్ చెప్తానమాట. ఎవరైనా డబ్బులు కనుక బ్యాంకులో కనుక రాత్రిపూట వచ్చి, జనరల్గా ఈ డొకాయిటిస్ రాత్రిపూటే వస్తారు, పగలు రారు. పగలందరూ ఎంప్లాయీస్ ఉంటారు, జనం తిరుగుతుంటారు. ఆ టైంలో వచ్చి వాళ్ళు డొకాయిటీ చేయరు, అర్ధరాత్రిలో మిడ్ నైట్లో చేస్తారు. అది చెప్పా కదా. దానికి
అకార్డింగ్ టు సెక్షన్ 395 డెకాయిట్కి దానికి ఇక్కడ సిఆర్పిసిలో దాని తగ్గట్టుగా ఎవరైతే ఆ బ్యాంకులో దొంగిలించారో అమౌంట్ అంతా దోచుకుపోయారో దానికి సిఆర్పిసిలో చెప్తుంది. ఎవరైనా అయితే వాళ్ళ కానీ నిర్ధారణ జరిగిందనుకోండి వీళ్ళు చేశారు అని కోర్టులో కనుక ప్రూవ్ అయితే కనుక వాళ్ళకి కఠిన కారాగార శిక్ష ఉంటుంది. వినారా? మినిమం 7 ఏళ్ళ వరకు అయితే పనిష్మెంట్ ఉంటుంది దాంట్లో. అర్థమైందా? ఇది అసలు ఉదాహరణకి మన ఐపీసీకి సిఆర్పిసికి వచ్చేసరికి సెక్షన్స్ 484 సెక్షన్స్ అక్కడ కూడా ఉంది. అక్కడ కూడా చాప్టర్స్ 37 చాప్టర్స్ సిఆర్పిసి. మీకు డిఫరెన్స్ చెప్తున్నా. ఐపీసీకి సిఆర్పికి తేడా అంటున్నారు కాబట్టి చెప్తున్నా. ఐపీసీలో వచ్చేసరికి మీకు 511 సెక్షన్స్, సిఆర్పిసిలో వచ్చేసరికి 484 సెక్షన్స్. ఐపీసీలో వచ్చేసరికి 23 చాప్టర్స్, సిఆర్పిసిలో వచ్చేసరికి 37 చాప్టర్స్. ఇక్కడైనా ఫస్ట్ లా కమిషన్ వచ్చేసి ఇక్కడ 1834లో వచ్చింది. అక్కడ వచ్చేసరికి ఫస్ట్ లా కమిషన్ వచ్చి 1955. ఎక్కడ? మన సిఆర్పిసిలో. సార్ అక్కడ కూడా ఆయన మన సేమ్ ఆయనే లార్డ్ మెకలే మొత్తం ఇదంతా కూడా డ్రాఫ్ట్ చేసి అంతా తయారు చేసిన తర్వాత అక్కడ కూడా బ్రిటిష్ పార్లమెంట్ వాళ్ళు అక్కడ కూడా 1973లో ఒక సిఆర్పిసి వచ్చింది. అక్కడ ఎనాక్టెడ్ ఇన్ 1973 బట్ ఫోర్స్ ఇంటూ 1974 సెప్టెంబర్లో ఒక ఈ సిఆర్పిసి అమల్లోకి వచ్చింది. ఓకేనా? సో ఈ రెండింటి మధ్య వ్యత్యాసాలు లేదు. అయితే ఇక్కడ మీకు చెప్పాను కదా ఇందాక ఐపీసీలో మొత్తం ఈ సెక్షన్ ప్రకారంగా పనిష్మెంట్స్ డిఫైన్ చేస్తుందని చెప్పాక దీని ప్రకారంగా ఇంప్లిమెంటేషన్ జరిగేదంతా కూడా ఇక్కడ నిర్ధారణ జరిగితే కనుక సిఆర్పిసిలో ప్రొసీజర్ మొత్తం ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. దర్యాప్తు చేస్తారు. అక్కడ పోలీస్ వాళ్ళు ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఛార్జ్ షీట్ చేస్తారు. క్రిమినల్ అంతా క్రైమ్ కదా అంతా కూడా క్రిమినల్ ప్రొసీజర్లో అంతా దాంట్లో అదే వస్తుంది. అక్కడ ఛార్జ్ షీట్ చేస్తారు. ఆ తర్వాత వాళ్ళని ట్రయల్కి తర్వాత ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. మెయిన్ ఇంట్రాగేషన్ చేస్తారు, ట్రయల్ అవుతుంది. ఆ తర్వాత అరెస్ట్ చేసినా జరుగుతాయి. ఒకవేళ కన్నా అతను కానీ వ్యక్తి కనుక ఏమన్నా ప్రూవ్ అయితే కనుక అతనికి తర్వాత అరెస్ట్ చేయడాలు జరుగుతాయి. ఆ తర్వాత పిటిషన్ వేసుకుంటే బెయిల్ కూడా ఇవన్నీ కూడా దీంట్లోకి వస్తాయి, సిఆర్పిసి వస్తాయి. సో తేడా ఏంటంటే ఐపీసీకి సిఆర్పిసికి తేడా ఉన్నాయన్నమాట. ఐపీసీలో చెప్పా కదా ఏదైనా ఒక వ్యక్తి ఏదైనా రేప్ చేశాడు అనుకో ఐపీసీ 376 దానికి అక్కడ క్రైమ్లో మనిషికి క్రిమినల్లో నిజంగా చేశాడా మొత్తం ఆరాలన్నీ తీస్తారు. ఇన్ఫర్మేషన్ అంతా చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఒకవేళ రేప్ చేశాడని నిర్ధారణ అయితే కనుక అక్కడికి మినిమం 10 ఏళ్ళు జైలు శిక్ష ఆర్ లైఫ్ ఆర్ ఫైన్ బోత్. అంటే మీకు ఐపీసీకి సిఆర్పిసికి తేడాలు ఈ రకంగా ఉంటాయి. ఇక్కడ ఓన్లీ అఫెన్సెస్ నేరాలని ఓన్లీ ఇక్కడ డిఫైన్ చేస్తుంది ఐపీసీలో. దీన్ని ఇంప్లిమెంట్ చేసేది వచ్చి సిఆర్పిసి. ఈ రెండింటికి మధ్య ఉన్న వ్యత్యాసం అదే ఐపీసీకి సిఆర్పిసి. దీని తేడా అంటే. థ్యాంక్ యూ కళానిధి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ విలువైన సమాచారాన్ని మాకు అందజేసినందుకు, ప్రతి ఒక్క చట్టం గురించి ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.